అంటే అమ్మాయిలే ఎక్కువ అబ్బాయిల కన్నా ఇప్పుడు నాకు వచ్చి చెప్తే. ఎన్ని రోజులు అయింది ఇక్కడ, ఎన్ని ఇయర్స్ అయింది 2 years ఇండస్ట్రీకి వచ్చి? అయింది. 2 ఇయర్స్ 2 అయింది. years. 2 2 ఇయర్స్ years. బ్యాక్ ఏమన్నా ఇంట్లో ఐ మీన్ అంత ఈజీగానే పంపించారా, ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టి? లేదు, ఇంట్లో అసలు సపోర్టే లేదు నాకు. అసలు Zero. ఇప్పటికీ కూడానా వద్దనే అంటారా ఇప్పుడు కూడా? ఓకే. డబ్బులు రాని డబ్బులు రాకపోని నీతో ఏమైనా అయిపోయి నాకు ఇంట్లో అసలు సపోర్ట్ ఏం లేదు, ఎవరిది లేదు. సింగిల్ గా పోరాడుతున్నాను ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని. ఒకటే చెప్పాడు డాడీ, తప్పు ఒక్కటి చేయొద్దు, బాడీ ఒక్కటే బయట చూపించి ఇలా నీ కూతురు చూడు ఇలా చేస్తుంది అన్న ఒక్క మాట లేకుండా. పాతకాలంలో సావిత్రి గారు అలాంటి వాళ్ళు చూడమ్మా ఇక్కడ దాకా డ్రెస్సులు వేసిన శారీలకి వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారో. యాక్టింగ్ అనేది బట్టల్లో కాదు, నీ ఫేస్ లో ఉండాలా, నువ్వు మాట్లాడే మాటల్లో ఉండాలి. ఇవి రెండు చేయనంత వరకు వీఆర్ గుడ్ అని. బట్ పెద్ద పెద్ద కమర్షియల్ హీరోయిన్స్ ని ఇప్పుడు తీసుకుంటే సావిత్రి గారు ఓకే, ఈవెన్ సావిత్రి రోల్ చేసిన కీర్తి సురేష్ గారిని కూడా తీసుకుంటే ఆవిడ కూడా గ్లామరస్ రోల్స్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాల్లో ఎక్స్పోజ్ చేయాల్సినప్పుడు చేయాలి, అంటే రోల్స్ బట్టి. నేను ఇదే కట్టుకుని ఇలాంటి రోలే నాకు కావాలంటే కొంతమందికి కుదురుతుంది, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళకి, అందరికీ అవకాశం ఉండదు. మరి దానికి ప్రిపేర్డ్ గానే ఉన్నారా? ప్రిపేర్డ్ గానే చాలా వదులుకున్నాను కూడా.